వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఏపీడిఎస్సికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఒక మాన్యువల్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం చూస్తే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి మనకి ఏంటంటే ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి అయితే మనకి ఏంటంటే ఇండివిజువల్గా క్యాండిడేట్ లాగిన్ నుంచి లాగిన్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయడం కాకుండా డిపార్ట్మెంట్ లాగిన్ నుంచి సంబంధిత అధికారులు మీరు వెరిఫికేషన్కి వెళ్ళిన టైంలో సర్టిఫికేట్స్ అన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది చెక్ లిస్ట్ ప్రకారం. కాబట్టి ఆ డీటెయిల్స్ అనేవి చూద్దాం. మనకి ఏంటంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ లాగిన్ నుంచి లాగిన్ అవుతారనేసి చూపిస్తున్నారు. నెక్స్ట్ మనకి ఆ లాగిన్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. డిపార్ట్మెంట్ లాగిన్ నుంచి మనం వెళ్ళినప్పుడు ఇక్కడ చూస్తే కనుక సర్వీసెస్ అనేవి కనిపిస్తున్నాయి. దీనిలో మనకి ఏంటంటే వెరిఫికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. ఆ వెరిఫికేషన్ ఫామ్ అనేది సంబంధిత అధికారులు క్లిక్ చేసి యాస్పిరెంట్ యొక్క డీటెయిల్స్ అనేవి తీసుకున్నారు. కాబట్టి దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే కనుక వెరిఫికేషన్ అని కనిపిస్తుంది, డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. అలాగే ఈ డీటెయిల్స్ మనం ఒకసారి చూస్తే కనుక సీరియల్ నెంబర్, క్యాండిడేట్ ఐడి, నేము, తర్వాత ఫాదర్ నేము, జెండరు, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫై అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరి యొక్క లిస్ట్ అనేది ఇక్కడ మనకి సీరియల్ నెంబర్లో చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ ఉంటాయి. అయితే ఎవరి సర్టిఫికేట్స్ అయితే కనుక స్కాన్ చేసి అప్లోడ్ చేయాలో, ఆ సర్టిఫికేట్స్ వెరిఫై చేయాలో వాళ్ళ దగ్గర ఆ నెంబర్ దగ్గర ఏంటి అంటే క్లిక్ చేస్తారు. ఇక్కడ వెరిఫై అనేసి మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినప్పుడు ఆ సంబంధిత క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రాసెస్ అనేది చేస్తారు. వెరిఫై అనేది మనకి క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. అయితే కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ఆఫీసర్ 1, ఆఫీసర్ 2, ఆఫీసర్ 3 అనేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దీనిలో క్యాండిడేట్ సంబంధించి బేసిక్ డీటెయిల్స్ ఏంటి అనేసి మనం ఇక్కడ చూస్తే కనుక క్యాండిడేట్ ఐడి, అలాగే ఆధార్ ఐడి, నేము, ఫాదర్ నేము, మదర్ నేము, తర్వాత ఏజ్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉంటే కరెక్ట్ అనేసి, ఒకవేళ ఇన్కరెక్ట్ అయితే కనుక ఇన్కరెక్ట్ అని క్లిక్ చేస్తారు. ఎక్కడైతే ఇన్కరెక్ట్ ఉందో దానికి సంబంధించి రిమార్క్ అనేది ఇక్కడ రాయడం జరుగుతుంది. కాబట్టి యాస్పిరెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా ఉంటే కనుక కరెక్ట్ అనేసి క్లిక్ చేయడం జరుగుతుంది. రాంగ్ అయితే కనుక ఇన్కరెక్ట్ అనేసి ఇచ్చి రిమార్క్స్ అనేది రాయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనకి చూస్తే కనుక బేసిక్ డీటెయిల్స్ సంబంధించి ఉంటుంది, ఆధార్ ఐడి ఉంటుంది, తర్వాత నేము, ఫాదర్ నేము, మదర్ నేము, ఏజ్ ఇలా ఉంటాయి అనేసి చెప్పాం. ఏవైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలో దానికి సంబంధించి ఈ విధంగా స్కాన్ చేసి అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. బేసిక్ డీటెయిల్స్ తర్వాత మనకి నెక్స్ట్ చూస్తే కనుక క్యాస్ట్ కు సంబంధించి ఏంటంటే ఏ క్యాండిడేట్ అయితే ఉన్నారో వాళ్ళ యొక్క క్యాస్ట్ ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా, అంటే క్యాస్ట్, సబ్ క్యాస్ట్, దానికి సంబంధించి ఒకసారి ఆ డీటెయిల్స్ అనేవి ఇచ్చి నెక్స్ట్ ఏంటంటే సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. అంటే క్యాస్ట్ కి సంబంధించి సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేస్తారు. కాబట్టి డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే కరెక్ట్ అనేసి క్లిక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ రాంగ్ అయితే కనుక ఇన్కరెక్ట్ అనేది ఇస్తారు. డీటెయిల్స్ కనుక మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ మనకి చూస్తే కనుక పిహెచ్, ఎవరైతే పిహెచ్ కలిగి ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి చూస్తే కనుక లోకల్ స్టేటస్ అనేది మనకి స్టడీ ద్వారా తెలుస్తుంది. కాబట్టి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఇక్కడ మొత్తం కూడా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కరెక్ట్ గా ఉన్నాయా లేవా, కరెక్ట్ అయితే కనుక కరెక్ట్ అనేసి, ఇన్కరెక్ట్ అయితే ఇన్కరెక్ట్ అనేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏంటంటే స్టడీ సర్టిఫికేట్స్ అన్ని కూడా స్కాన్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి డీటెయిల్స్ అన్ని అయిపోయాక మనకి ఏంటంటే కరెక్ట్ అయితే కరెక్ట్, లేకపోతే ఇన్కరెక్ట్ అయితే ఇన్కరెక్ట్ అనేసి ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఎస్ఎస్సి సంబంధించి మీరు ఏ బోర్డుకు సంబంధించి చదివారో ఆ బోర్డు, తర్వాత మీడియము, ఫస్ట్ లాంగ్వేజ్, నెక్స్ట్ మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సెంటేజ్, హాల్ టికెట్ నెంబరు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. దీనిలో మనకి ఏంటంటే కరెక్ట్ గా అయితే కనుక కరెక్ట్ అనేసి ఇస్తారు. లేకపోతే రాంగ్ ఉంటే కనుక, అంటే మ్యాచ్ అవ్వకపోతే కనుక రాంగ్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. దీని ఎస్ఎస్సికి సంబంధించి కూడా మనకి ఏంటి అంటే సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు సంబంధిత అధికారులు. పాయింట్ మనకి చూస్తే కనుక ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అనేసి ఇచ్చారు. దానికి సంబంధించి ఏంటంటే కోర్స్ మనకి ఏదైతే ఉందో ఆ కోర్స్ డీటెయిల్స్, అలాగే సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4 అనేసి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఏ కోర్స్ అనేది చేశారో దానికి సంబంధించిన సబ్జెక్ట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ అని కనిపిస్తుంది. సబ్జెక్ట్ 1లో ఎకనామిక్స్, హిస్టరీ, సివిక్స్, తెలుగు అనేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అలాగే బోర్డుకు సంబంధించి ఏ బోర్డులో చదివారనేసి డీటెయిల్స్ అనేవి ఉంటాయి. తర్వాత మీడియం తెలుగు లేకపోతే ఇంగ్లీష్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2nd లాంగ్వేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నెంబర్, పర్సెంటేజ్ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారు.
అలాగే ఏంటంటే దానికి సంబంధించి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తారు. కాబట్టి అది కరెక్ట్ ఉందా లేదా అనేసి చూస్తారు. ఒకవేళ ఇన్కరెక్ట్ అయితే కనుక రిమార్క్ అనేది రాయడం జరుగుతుంది. నెక్స్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ సంబంధించి చూస్తే ఏ కోర్స్ అనేది చేశారు, అలాగే సబ్జెక్టులు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేసి ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ వెరిఫై చేయడం జరుగుతుంది. మనకి కోర్స్ అనేది ఇక్కడ బిఏ అనేసి ఎగ్జాంపుల్ గా ఇచ్చారు. దానికి సంబంధించిన సబ్జెక్ట్ డీటెయిల్స్ అనేవి మొత్తం ఇవ్వడం జరిగింది. అలాగే ఏ యూనివర్సిటీకి సంబంధించి చదివారు, మీడియం ఏంటి, తర్వాత లాంగ్వేజ్ మనకి సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నెంబర్, పర్సెంటేజ్ ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏంటి అంటే సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 9th పాయింట్ లో మనం చూస్తే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే కనుక క్వాలిఫికేషన్ బీఈడి అయితే బీఈడి ఈ విధంగా ఉంటుంది. తర్వాత మెథడాలజీ 1, మెథడాలజీ 2, యూనివర్సిటీ, మీడియం, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని చూస్తారు. ఈ డీటెయిల్స్ అన్ని కూడా సర్టిఫికేట్ ప్రకారం ఉన్నాయా లేవా అనేది చూస్తారు. కరెక్ట్ అయితే కనుక కరెక్ట్ అనేసి, లేకపోతే ఇన్కరెక్ట్ అయితే కనుక ఇన్కరెక్ట్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టెట్ సంబంధించిన స్కోర్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనకు ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. అదే టెట్ సంబంధించిన స్కోర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఎన్ని సంవత్సరాలకు సంబంధించి రాస్తారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఏంటంటే ఈ టెట్ స్కోర్ అనేది కూడా కరెక్ట్ ఉందా లేదనేది చూస్తారు. నెక్స్ట్ మనకి చూస్తే కనుక ఎక్స్పీరియన్స్డ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ పోస్ట్ కు సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూడడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే పోస్ట్ టైప్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి స్టేటస్ అనేది కనిపిస్తుంది. ఎవరైతే కనుక టీజీటీ పోస్ట్ కు సంబంధించి అప్లై చేస్తారో దానికి సంబంధించి ఏంటంటే ఎలిజిబుల్ అయితే కనుక ఎలిజిబుల్, ఇన్ఎలిజిబుల్ అయితే కనుక ఇన్ఎలిజిబుల్ అనేసి ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. ఎలిజిబుల్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఎన్ని పోస్టులకు సంబంధించి ఎలిజిబుల్ అయ్యారో వాటికి సంబంధించి టిక్ మార్క్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ ఎన్ని ఎలిజిబుల్ అయితే కనుక ఈ విధంగా మనకి రాంగ్ అనేది కనిపిస్తుంది. అలాగే ఏదైనా రిమార్క్స్ ఉంటే కనుక దానికి సంబంధించి రిమార్క్స్ అనేవి కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎలిజిబుల్, ఇన్ఎలిజిబుల్ అనేది ఎంటర్ చేశాక నెక్స్ట్ మనకి చూస్తే ఏంటంటే ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యాక, ప్రతి డాక్యుమెంట్ అనేది వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యాక సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు ఈ ప్రాసెస్ అంతా చేస్తారు. కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఎవరికి వారు ఇండివిజువల్ గా కాకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ లోనే మనకి ఏంటంటే సంబంధిత అధికారులు ప్రతి సర్టిఫికేట్ అనేది డాక్యుమెంట్ అనేది సంబంధిత అధికారులు ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారం స్కాన్ చేసి అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం ఉంటే కనుక వాటికి సంబంధించి రిమార్క్ అనేది కూడా రాయడం జరుగుతుంది. ఇది మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేసి చెప్తాను. నెక్స్ట్ ఉన్న అప్డేట్ మనకి చూస్తే కనుక ఇక్కడ చూస్తే మెగా డిఎస్సి 2025 ఓరియంటేషన్ టు డిస్ట్రిక్ట్ వెరిఫికేషన్ టీమ్ అనేసి ఇవ్వడం జరిగింది. టీమ్స్ ఇక్కడ మనకి డేట్ అనేది కూడా ఇచ్చారు. అయితే ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎవరైతే చేస్తున్నారో ఏ టీమ్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది టీమ్ మెంబర్స్ చేస్తారు. వారికి సంబంధిత ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఉన్న అప్డేట్ మనకి చూస్తే కనుక ఇక్కడ చూస్తే మెగా డిఎస్సి 2025 ఓరియంటేషన్ టు డిస్ట్రిక్ట్ వెరిఫికేషన్ టీమ్ అనేసి ఇవ్వడం జరిగింది. టీమ్స్ ఇక్కడ మనకి డేట్ అనేది కూడా ఇచ్చారు. అయితే ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎవరైతే చేస్తున్నారో ఏ టీమ్ మెంబర్స్ చేస్తారో వారికి సంబంధిత ఇన్ఫర్మేషన్. ఆ టీమ్ మెంబర్స్ కి ఏంటంటే డిఎస్సికి సంబంధించి మనకి పోస్టులు ఏమేమి ఉంటాయి, కేటగిరీ ఏంటి, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ మనకి చూస్తే కనుక ఉన్న వివిధ రకాల మేనేజ్మెంట్ల గురించి వారికి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ మనకి చూస్తే మేనేజ్మెంట్స్ కవర్డ్ అండర్ మెగా డిఎస్సి అనేసి ఇక్కడ ఇచ్చారు. కాబట్టి మేనేజ్మెంట్స్ అనేవి డిఎస్సికి సంబంధించి ఏమేమి ఉన్నాయనేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఫస్ట్ చూస్తే గవర్నమెంట్, తర్వాత లోకల్ బాడీ, ఎంపీపీ, జెడ్పీపీ, మున్సిపల్ కార్పొరేషన్, తర్వాత మిగిలిన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి చూస్తే ఒక డిస్ట్రిక్ట్ సంబంధించి మనకి ఏంటంటే పోస్టుల వివరాలు అనేవి ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి, ఆ విధంగా ఏంటంటే టోటల్ గా ఎన్ని ఉన్నాయి అనేసి ఆ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ చూస్తే కనుక ఎస్ఏ లాంగ్వేజ్ 1, ఎస్ఏ హిందీ, ఎస్ఏ మ్యాథ్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి చూస్తే లిస్ట్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్. డాక్యుమెంట్స్ అనేవి ఏమి ప్రొడ్యూస్ చేయాలి,
దానికి సంబంధించి చూస్తే కనుక ఫస్ట్ మీకు ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారం ఏంటి అంటే కనుక ప్రింట్అవుట్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ మెగా డిఎస్సి అనేసి కనిపిస్తుంది. నెక్స్ట్ ఎస్ఎస్సికి సంబంధించి మార్క్స్ మేము, ఇంటర్మీడియట్ సంబంధించి, తర్వాత నెక్స్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్స్, డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి అంటే డిఈడి, బిఈడి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాటికి సంబంధించి ఇక్కడ ఏంటంటే అన్ని కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి టెట్ గానీ సీటెట్ గానీ రాసిన వాళ్ళది ఒరిజినల్ స్కోర్ కార్డ్ అనేది లేదా మార్క్స్ మెమో అనేది కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ అనేది 4th క్లాస్ నుంచి క్లాస్ వరకు అంటే 7 years సంబంధించి స్టడీ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ స్టడీ అయితే కనుక రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని వెరిఫికేషన్ కి తీసుకువెళ్లాల్సి ఉంటుంది మీరు. నెక్స్ట్ మనకి చూస్తే కనుక బోనఫైడ్ సర్టిఫికేట్ ఆఫ్ మీడియం ఆఫ్ స్టడీ అనేసి ఇవ్వడం జరిగింది. ఎవరు ఏ మీడియం సంబంధించి అనేసి ఆ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎవరు ఏ మీడియం సంబంధించి చదివారు అనేది దీనిలో ఉంటుంది. నెక్స్ట్ 9th పాయింట్ చూస్తే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేసి చెప్తున్నారు. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కలిగి ఉన్నారో వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ మనకి పిహెచ్ సర్టిఫికేట్ అనేది కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్సీఏ సర్టిఫికేట్ అనేది ఇది ఎవరైతే పర్సన్స్ క్యాండిడేట్ అప్లికేబుల్ ఉన్నారో వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది. వాళ్ళు ఆ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి చూస్తే సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కమిటీ ఆఫ్ డిఫెన్స్ అనేసి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి కోటా ఏమన్నా ఉంటే కనుక దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. నెక్స్ట్ మనకి చూస్తే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ అనేసి మెన్షన్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అధికారులు ఆ సర్టిఫికేట్స్ అని వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ టైంలో నెక్స్ట్ మనకు చూస్తే కనుక నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అనేది అక్కడ ఫస్ట్ వెరిఫై చేస్తారు. మీరు ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారం ఆ క్యాండిడేట్ నేమ్ అనేది చూడడం జరుగుతుంది. దీనిలో మనకి ఏంటంటే యాజ్ పర్ ఎస్ఎస్సి అనేది నేమ్ ఉందా లేదా, ఒకవేళ మిస్టేక్ ఉందా అనేది చూస్తారు. తర్వాత నేమ్ ఆఫ్ ది పేరెంట్స్ సంబంధించి ఫాదర్ ఆర్ మదర్ సంబంధించి మీరు సర్టిఫికేట్ లో ఏదైతే ఉందో మీకు ఆ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఐడెంటిఫికేషన్ నెంబర్స్, దీనికి సంబంధించి ఏంటంటే మెగా డిఎస్సి ఐడి నెంబర్ అనేది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందా లేదా, హాల్ టికెట్ నెంబర్, తర్వాత స్కోర్ కార్డ్ అనేది చూడడం జరుగుతుంది. నెక్స్ట్ ఆధార్ అనేది మీకు కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందా లేదా, ఒరిజినల్ ఆధార్ అనేది మీరు తీసుకెళ్లారా లేదనేది చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ కి సంబంధించి చూస్తే కనుక మనకి ఏజ్ లిమిట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం ఏంటంటే 1st July 2024 నాటికి ఏజ్ అనేది మనకి ఇక్కడ చూస్తే ఓసీ క్యాండిడేట్ కి అయితే కనుక 44 years అనేది ఉండాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, బీసీ, ఎస్సీ, ఎస్టీకి అయితే కనుక 49 years అనేది ఉండాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎప్పుడు ఉండాలి అనేసి చూస్తే కనుక 1st July 1975 తర్వాత ఉండాలి. ఆ పుట్టిన వారైతే కనుక ఎలిజిబుల్ అని చెప్పినా, ముందు పుట్టిన వారికి దానికి ముందుగా పుట్టిన వారైతే కనుక ఏజ్ లిమిట్ అనేది దాటుతుంది. కాబట్టి మనకి ఆ కండిషన్ అనేది రూల్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పీడబ్ల్యూడి ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏంటంటే 54 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. కాబట్టి వాళ్ళకి కూడా ఏంటంటే మనకి ఇయర్ అనేది ఇవ్వడం జరిగింది. బిఫోర్ 1st July 1970 అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కి నెక్స్ట్ మనకు చూస్తే కనుక వాళ్ళ యొక్క సర్వీస్ ని బట్టి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ మనకి చూస్తే కనుక లోకల్ క్యాండిడేట్ ఆర్ నాన్ లోకల్ క్యాండిడేట్ అనేది 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ లో తెలుస్తుంది. కాబట్టి స్టడీ సర్టిఫికేట్స్ అన్ని కూడా రెగ్యులర్ గా ఉన్నాయా లేకపోతే ప్రైవేట్ గా ఉన్నాయా అనేది చూస్తారు. ఒకవేళ ప్రైవేట్ అయితే కనుక రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది 7 years సంబంధించి. కాబట్టి ఈ డీటెయిల్స్ అనేవి చూడడం జరుగుతుంది టీమ్ మెంబర్స్. నెక్స్ట్ చూస్తే పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది సంబంధించి ఏంటంటే జీవో నెంబర్స్ అనేవి మనకి అఫీషియల్ వెబ్సైట్ లో నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా ఉన్నాయా లేవనేది వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ సంబంధిత ఇన్ఫర్మేషన్ అనేది అధికారులకు ఇస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే వాళ్ళు వెరిఫికేషన్ టైంలో ఇవన్నీ కూడా చెక్ చేసి ఇవన్నీ కూడా క్యాండిడేట్ కి సంబంధించి చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి చూస్తే అకాడమిక్ క్వాలిఫికేషన్ చూస్తే ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, తర్వాత గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చదివారా లేదనేది చూస్తారు. నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి చూస్తే కనుక ఎవరికైతే డిఈడి కంప్లీట్ అయింది, బిఈడి కంప్లీట్ అయింది అనేసి ఈ డీటెయిల్స్ అన్ని కూడా చూడడం జరుగుతుంది. అలాగే మెథడాలజీ 1 లో ఏం పెట్టారు సర్టిఫికేట్, నెక్స్ట్ మెథడాలజీ 2 అనేది ఏ సబ్జెక్ట్ అనేది ఉంది, దానికి సంబంధించిన పర్సెంటేజ్, దీనికి సంబంధించి ఏంటంటే రిజిస్టర్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్ బోర్డ్, తర్వాత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, మీడియం ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది, వెరిఫై చేస్తారు. నెక్స్ట్ మనకి చూస్తే పోస్ట్ క్వాలిఫికేషన్, పోస్ట్ ని బట్టి క్వాలిఫికేషన్ అనేది ఏమేం కావాలి అనేది కూడా చెక్ చేస్తారు. కాబట్టి
ఫస్ట్ మనకి ప్రిన్సిపల్ పోస్ట్ కి సంబంధించి చూస్తే మాస్టర్ డిగ్రీ అనేది కనీసం 50% తో క్వాలిఫై ఉండాలి, పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి ఎవరైతే ఉన్నారో 45% ఉండాలి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు బీఈడి స్పెషల్ బీఈడికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూస్తారు. నెక్స్ట్ మనకి ఏంటంటే అనేది ఇక్కడ కనిపిస్తుంది. బిఫోర్ 2011 క్యాండిడేట్స్ మాస్టర్ డిగ్రీ 45% అనేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 2011 కంటే ముందుగా వాళ్ళ పర్సెంటేజ్ అనేది ఈ విధంగా ఉండాలనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడికి అయితే కనుక 40% అనేది ఉండాలి. దీంతో పాటు బీఈడి స్పెషల్ బీఈడి కలిగి ఉండాలి. నెక్స్ట్ మనకి చూస్తే కనుక మాస్టర్ డిగ్రీ ప్లస్ ఇంటిగ్రేటెడ్ బీఈడి కలిగిన వాళ్ళకైతే కనుక ఈ పర్సెంటేజ్ అనేది కలిగి ఉండాలి అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ మనకి డీటెయిల్స్ అనేవి చూద్దాం. టీజీటీ పోస్ట్ కు సంబంధించి క్వాలిఫికేషన్ అనేది చూస్తే కనుక మాస్టర్ డిగ్రీలో 50% ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ పీబీడి అయితే కనుక 45% అనేది ఉండాలి. దీంతో పాటు బీఈడి సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి అనేసి చెప్తున్నారు. ఇది కూడా మనకి ఏంటంటే బిఫోర్ 2011 క్యాండిడేట్ మాస్టర్ డిగ్రీ 45% అనేది ఉండాలి అనేసి చెప్తున్నారు. అది ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అయితే కనుక 40% అనేది కలిగి ఉండాలి. దాంతో పాటు బీఈడి కూడా కలిగి ఉండాలి అనేసి ఇచ్చారు. ఇది పీజీటీకి సంబంధించిన డీటెయిల్స్ అనేసి చెప్తున్నాం. క్వాలిఫికేషన్ నెక్స్ట్ మనకి చూస్తే కనుక టీజీటీకి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది చూస్తే గ్రాడ్యుయేషన్ లో 50% ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీకి అయితే కనుక 40%. దీంతో పాటు బీఈడి అనేది కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ మనకి చూస్తే బిఫోర్ 2011 క్యాండిడేట్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ వాళ్ళకైతే కనుక 45% అనేది ఉండాలి. అది ఎస్సీ ఎస్టీ బీసీకి అయితే కనుక 40% అనేది ఉండాలి. దీంతో పాటు బీఈడి స్పెషల్ బీఈడి కలిగి ఉండాలి అనేసి చెప్తున్నారు. టీజీటీ పోస్ట్ కి సంబంధించిన క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఎస్ఏ పోస్ట్ కు సంబంధించి క్వాలిఫికేషన్ చూస్తే గ్రాడ్యుయేషన్ లో మినిమం 50% అయి ఉండాలి. మినిమం 50% వచ్చి ఉండాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీకి అయితే కనుక కనీసం 40% అనేది డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. దీంతో పాటు బీఈడి ఆర్ స్పెషల్ బీఈడి అనేది కంప్లీట్ అవ్వాలి. ఒకవేళ 2011 కంటే ముందు కంప్లీట్ అయిన వాళ్ళు కనుక గ్రాడ్యుయేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 45% అనేది ఉండాలి ఓసీ క్యాండిడేట్ కి. ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 40% అనేది కలిగి ఉండాలి అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఎస్జిటి పోస్ట్ కు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటని చూస్తే ఇంటర్మీడియట్ లో మనకి 50% అనేది చూస్తారు. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ వారికి అయితే కనుక 45% చూడడం జరుగుతుంది. అలాగే బిఫోర్ 2011 ఇంటర్మీడియట్ ఎవరిదైతే కంప్లీట్ అయిందో వారికి అయితే కనుక ఓసీ కేటగిరీకి అయితే 45% ఉండాలి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించి అయితే కనుక 40% అనేది ఉండాలి అనేసి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మనకి చూస్తే కనుక ఎస్ఏపిఈ సంబంధించి క్వాలిఫికేషన్ ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ లో అంటే డిగ్రీలో 50% ఉండాలి ఓసీ క్యాండిడేట్ కి. ఎస్సీ ఎస్టీ బీసీకి 40% అనేది ఉండాలి. నెక్స్ట్ మనకి చూస్తే కనుక బిఫోర్ 2011 ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారికి ఓసీ క్యాండిడేట్ అయితే 45% ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీకి అయితే 40% ఉండాలి. దీంతో పాటు బీఈడి, దీంతో పాటు బీపీఈడి, ఎంపీఈడి అనేది కలిగి ఉండాలనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పీఈటీ, హెచ్హెచ్, విహెచ్ సంబంధించి క్వాలిఫికేషన్ చూస్తే యూజీ డిపిఈడి ఎవరైతే కంప్లీట్ అయిందో వారికి బిఫోర్ 2011 అయితే కనుక ఇంటర్మీడియట్ లో 45% అనేది కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి పీబీడీకి సంబంధించి అయితే 40% అనేది కలిగి ఉండాలి అనేసి ఇచ్చారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ టీజీటీ, హెచ్హెచ్, విహెచ్ సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ చూస్తే గ్రాడ్యుయేషన్ అనేది 50% కలిగి ఉండాలి ఫర్ ఓసీ క్యాండిడేట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి చూస్తే కనుక 40% అనేది కలిగి ఉండాలని చెప్తున్నాం. అలా బిఫోర్ 2011 అయితే కనుక ఓసీ క్యాండిడేట్ కి 45%, ఎస్సీ ఎస్టీ బీసీ పీబీడీకి సంబంధించి మనకి 40% అనేది కలిగి ఉండాలి. బీఈడి, హెచ్హెచ్ ఆర్ విహెచ్ అనేది కలిగి ఉండాలి సర్టిఫికేట్ అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ మనం చూస్తే 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసిన వాళ్ళు అయితే కనుక 50% కలిగి ఉండాలి ఓసీ క్యాండిడేట్. ఎస్సీ ఎస్టీ బీసీ అయితే కనుక 45% అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం. ఫేక్ యూనివర్సిటీస్ సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. అంటే ఎవరైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారో లేకపోతే వెరిఫికేషన్కి వచ్చిన వారు ఫేక్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ అనేది కలిగి ఉన్నారా లేదనేది చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ప్రకారం వాళ్ళ యొక్క బోర్డు అనేది వెరిఫికేషన్ అనేది చేస్తారు. అది ఫేక్ యూనివర్సిటీనా లేకపోతే రియల్ గానే ఉందా అనేది చూడడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి చూస్తే వాలిడేషన్ ఆఫ్ టెట్ స్కోర్ అనేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి టెట్ కి సంబంధించి ఐడి అనేది వెరిఫై చేస్తారు. అలాగే ఇయర్ అనేది ఎప్పుడు రాస్తారు, దానికి సంబంధించి పేపర్ కి మనకి ఎంత స్కోర్ అనేది వచ్చింది, ఇలాంటి డీటెయిల్స్ అనేవి చూస్తారు.
అలాగే డిఎస్సిలో అప్లికేషన్ ఫామ్ లో ఏ విధంగా డీటెయిల్స్ అనేవి ఇచ్చారు, టెట్ స్కోర్ సంబంధించి హైయెస్ట్ స్కోర్ అనేది ఏ విధంగా ఇచ్చారు ఏంటనేది చూడడం జరుగుతుంది. అయితే ఈ టెట్ స్కోర్ సంబంధించి మినిమం ఎంత మార్క్స్ అనేవి రావాలి అనేది చూస్తే కనుక 90 మార్క్స్ అనేవి టెట్ లో వస్తేనే క్వాలిఫై అయినట్లు, బీసీకి 75 వస్తే క్వాలిఫై అయినట్లు, ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ కి టెట్ లో కనీసం 60 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్లుగా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి చూస్తే వెరిఫికేషన్ ఆఫ్ రిజర్వేషన్ కేటగిరీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఎవరైతే రిజర్వేషన్ కలిగి ఉన్నారో ఆ రిజర్వేషన్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా ఉంది, అంటే మీరు డిఎస్సి అప్లికేషన్ లో ఇచ్చిన క్యాస్ట్ అలాగే ఇప్పుడు సబ్మిట్ చేసిన క్యాస్ట్ అనేది రెండు ఒకేలా ఉన్నాయా లేదనేది చూడడం జరుగుతుంది. అలాగే మనకి కొత్తగా ఏంటంటే ఎస్సీకి సంబంధించి చూస్తే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది సబ్ కేటగిరీ రావడం జరిగింది. అలాగే బీసీకి సంబంధించి చూస్తే మనకి బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా వీటికి సంబంధించి ఎస్టీకి సంబంధించి సర్టిఫికేట్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా, డీటెయిల్స్ అన్ని కూడా మ్యాచ్ అవుతున్నాయా లేదనేది చూడడం జరుగుతుంది. ఇది మనకి ఏంటంటే ఇక్కడ మనం చూస్తే ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ క్యాండిడేట్స్ మస్ట్ సబ్మిట్ రీసెంట్ సర్టిఫికేట్ విత్ ఎస్సీ సబ్ గ్రూప్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎస్సీకి సంబంధించి మనకి ఏంటంటే సబ్ క్యాస్ట్ అనేది కూడా డివైడ్ చేయడం జరిగింది కాబట్టి సబ్ గ్రూప్స్ అనేవి ఇచ్చారు కాబట్టి రీసెంట్ సర్టిఫికేట్ అనేది కావాలి అనేసి స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఎవరైతే కనుక పర్సన్ విత్ బెంచ్ మార్క్ ఉన్నారో డిజబిలిటీకి సంబంధించి వారికి సంబంధించిన డిజబిలిటీ ఏది అనేది దానికి సంబంధించి సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వెరిఫై చేయడం జరుగుతుంది. కనుక డిజబిలిటీకి సంబంధించి పోస్టులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, విహెచ్కి ఎంత ఉంది, తర్వాత హెచ్ఐకి ఎంత ఉంది, ఓహెచ్కి ఏ విధంగా ఉంది, ఇలా సర్టిఫికేట్ ఇలా పోస్ట్ వేకెన్సీ డీటెయిల్స్ అనేవి చూడడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ అనేసి ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ పోస్ట్కి పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా సబ్మిట్ అనేది చేయాలి, దానికి సంబంధించి ఫామ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూస్తే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. దీనిలో మనకి హారిజంటల్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత మనకి సెకండ్ పాయింట్ లో చూస్తే కనుక ది పర్పస్ ఆఫ్ కాల్ లెటర్ ఈజ్ ఓన్లీ టు కన్ఫర్మ్ ది పర్టికులర్ సబ్మిటెడ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ విచ్ ఈజ్ ఏ పెర్క్విసైట్ కండిషన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఆల్ కండిషన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే జాబ్ కి సెలెక్ట్ అయ్యారో వారికి కాల్ లెటర్ అనేది ఉంటుంది అనేసి ఆ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి చూస్తే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఫస్ట్ పాయింట్ చూస్తే క్యాండిడేట్ మస్ట్ సబ్మిట్ 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అనేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అనేది కావాలి అనేసి, అంటే మీకున్న ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ తీసుకువెళ్ళాలి. దాంతో పాటు 3 sets మనకి జిరాక్స్ కావాలి అంటున్నారు. మనం ఇంతకుముందు కూడా చెప్పాం 3 sets కంటే కొంచెం ఎక్కువగానే ఉంటే మళ్ళీ అక్కడ అవసరమైన సందర్భంలో ఉపయోగపడతాయి కాబట్టి 3 sets అనేవి మీరు అటెస్టేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. గెస్టెడ్ ఆఫీసర్ తో సైన్ అనేది చేయించుకోవాలి. అలాగే ఎక్సెస్ ఒక 2 sets అనేవి పెట్టుకోవాలి అనేసి చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ ఏంటంటే పాయింట్ లో మనం చూస్తే కనుక ఎవరైతే కనుక సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వడంలో ఫెయిల్ అయితే కనుక, అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ లేని వారు ఉన్నారు, వాళ్ళని రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనేసి ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్ చూస్తే మనకి చెక్ లిస్ట్ ప్రకారం ఏంటంటే వెరిఫికేషన్ అనేది చేస్తారు కాబట్టి మీకు చెక్ లిస్ట్ అనేది ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. ఆ చెక్ లిస్ట్ లో మీకున్న ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా, ఎస్ ఆర్ నో అనేది, ఒకవేళ రాంగ్ అయితే కనుక రిమార్క్స్ అనేవి ఇక్కడ రాయడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఇంతకు ముందు చెప్పినట్లుగానే జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. దీనిలో ఫుల్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, కరెక్ట్ గా ఉందా లేదనేది చూస్తారు. నెక్స్ట్ మనకి ఏంటంటే ఫాదర్ నేము మదర్ నేము కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయా లేవా, తర్వాత డిఎస్సికి సంబంధించి ఐడి నెంబర్ అనేది వెరిఫై చేస్తారు. ఆధార్ నెంబర్ అనేది కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది, అంటే అటెండెన్స్ అనేది తీసుకుంటున్నట్లు. నెక్స్ట్ ఏజ్ అనేది మనకు చెప్పిన రూల్స్ ప్రకారం ఇంతకు ముందు కూడా చెప్పాం, మనకి ఏజ్ లిమిట్ అనేది ఓసీకి అయితే 44, ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించి 49 years అనేది కలిగి ఉండాలి. పీడబ్ల్యూడికి సంబంధించి అయితే 54 years బిలో ఉండాలి అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ దీనికి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డీటెయిల్స్ అనేవి చూస్తే క్యాండిడేట్ యొక్క లోకల్ స్టేటస్ అనేది చూస్తారు, అంటే లోకలా లేకపోతే నాన్ లోకల్ అనేది చూడడం జరుగుతుంది. ఇక్కడ మనకు చూస్తే స్టడీ సర్టిఫికేట్ అనేది 4th నుంచి 10th వరకు ఇవ్వాల్సి ఉంటుంది, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే పిఎస్ క్యాండిడేట్ తెలంగాణ స్టేట్ కి సంబంధించిన వాళ్ళైతే కనుక జియో నెంబర్ 133, 134 ప్రకారం మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే వారు నాన్ లోకల్ క్యాండిడేట్ కి వస్తారు కాబట్టి. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కూడా ప్రైవేట్ స్టడీస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే స్టడీ అనేది రెగ్యులర్ గా చేయకుండా ప్రైవేట్ గా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కనీసం 7 years సంబంధించి తీసుకోవాల్సి ఉంటుంది.
నెక్స్ట్ మనం చూస్తే అకాడమిక్ క్వాలిఫికేషన్ లో 10th సంబంధించి ఏంటంటే ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డు, మీడియం, ఫస్ట్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా వెరిఫికేషన్ అనేది చేస్తారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ సంబంధించి ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇక్కడ కూడా బోర్డు, మీడియం, సబ్జెక్ట్స్, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ పర్సెంటేజ్ అనేది చూడడం జరుగుతుంది. కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా రాయాలి. నెక్స్ట్ చూస్తే కనుక గ్రాడ్యుయేషన్ సంబంధించి ఎప్పుడు కంప్లీట్ అయింది అనేసి, ఇయర్ ఆఫ్ పాసింగ్, సబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఏ గ్రూప్స్ అనేది, అలాగే నెక్స్ట్ మీడియం ఏం తీసుకున్నారు, పర్సెంటేజ్ ఎంత ఉంది అనేసి. మనకి ఇంతకుముందు ఏంటంటే జాబ్ క్వాలిఫికేషన్ సంబంధించి చూస్తే కొన్ని జాబ్స్ కి డిగ్రీ కనీసం 50% అవ్వాలి అనేసి ఉంది. అలాగే కొన్నిటికి వచ్చేటప్పటికి 40% ఉండాలి అనేసి క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. కాబట్టి పర్సెంటేజ్ కూడా ఇక్కడ చెక్ చేస్తారనేసి చెప్తున్నారు. యాజ్ పర్ నామ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన క్వాలిఫికేషన్ తగ్గట్టుగా పర్సెంటేజ్ అనేది ఉందా లేదనేది చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి అయితే కనుక సబ్జెక్ట్ ఇన్ పీజీ డిగ్రీలో ఏ సబ్జెక్ట్ అనేది తీసుకున్నారో దానికి సంబంధించి ఇక్కడ మీరు రాస్తారు, దాన్ని వెరిఫై చేస్తారు. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సెంటేజ్ పర్ నామ్స్ అనేవి మనకి ఇక్కడ చూడడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రిన్సిపల్ పోస్ట్ కి సంబంధించి చూస్తే కనుక ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది చూస్తారు పీజీకి సంబంధించి. అలాగే పర్సెంటేజ్ అనేది ఇచ్చిన నామ్స్ ప్రకారం ఉందా లేదా అనేది చూడడం జరుగుతుంది. దీంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించి కూడా వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే కనుక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ లో మనకి ఏంటంటే డిఈడి, బీఈడికి సంబంధించి ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డు, మీడియం చూడడం జరుగుతుంది. అలాగే డిఈడికి సంబంధించిన వాళ్ళైతే కనుక మెథడాలజీ 1, మెథడాలజీ 2 సంబంధించి ఇచ్చిన డీటెయిల్స్ అనేవి మీరు డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ లో పెట్టిన విధంగా ఉన్నాయా లేవనేది చూడడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి చూస్తే కనుక డేట్ ఆఫ్ ఎక్వైరింగ్ క్వాలిఫికేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మీ క్వాలిఫికేషన్ అనేది ఏ డేట్ లోపల కంప్లీట్ అయింది అనేసి ఇక్కడ చూడడం జరుగుతుంది. మీకున్న క్వాలిఫికేషన్ అనేది బిఫోర్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ మెగా డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ అనేసి 15th May 2025 అనేది ఇచ్చారు. అంటే దానికంటే ముందుగా క్వాలిఫై అయ్యి ఉండాలి అనేసి చెప్తున్నారు. అంటే నోటిఫికేషన్ తర్వాత క్వాలిఫై అయ్యి ఉండకూడదు అనేది ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. టెట్ మార్క్స్ సంబంధించి చూస్తే వెరిఫికేషన్ పోర్టల్లో ఏ విధంగా ఉంది అనేది మార్క్స్ అనేవి చూడడం జరుగుతుంది. అంటే మీరు క్వాలిఫై అయ్యారు లేదా అనేది చూస్తారు. ఓసీ క్యాండిడేట్ అయితే 90 మార్క్స్ అనేవి రావాలి, బీసీకి 75, ఎస్సీ ఎస్టీకి, పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 60 ఉండాలి. తర్వాత క్యాండిడేట్స్ రిలేటెడ్ టు కమ్యూనిటీ అనేసి ఇవ్వడం జరిగింది. రిలేటింగ్ టు కమ్యూనిటీ అనేసి ఇచ్చారు. దీనికి సంబంధించి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే పీడబ్ల్యూడీ కలిగిన వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఉందా లేదా, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉందా లేదా, రిజర్వేషన్ వర్తిస్తుందా లేదనేది చూడడం జరుగుతుంది. క్యాస్ట్ సంబంధించి చూస్తే కనుక ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేసి ఇవ్వడం జరిగింది. సబ్ గ్రూప్స్ అనేవి, అలాగే ఎస్టీకి సంబంధించి, బీసీకి సంబంధించి, ఈడబ్ల్యూఎస్ సంబంధించి సర్టిఫికేట్ కలిగి ఉన్నారా లేదా, అలాగే మీరు పెట్టిన డిఎస్సి అప్లికేషన్ లో క్యాస్ట్, అలాగే మీరు ఇప్పుడు వెరిఫికేషన్ కి తీసుకువెళ్ళిన ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ రెండు ఒకేలా ఉన్నాయా లేవా, మ్యాచ్ అవుతున్నాయా లేవా అనేది చూస్తారు. నెక్స్ట్ పీడబ్ల్యూడీ సంబంధించి సర్టిఫికేట్ కలిగిన వాళ్ళు ఏంటంటే విహెచ్ అనేది నాట్ లెస్ దెన్ 40% అంటున్నారు, ఓహెచ్ అనేది నాట్ లెస్ దెన్ 40%, హెచ్హెచ్ అనేది డెఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 70 డెసిబుల్ లాస్ అనేది కలిగి ఉండాలనేసి అన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. హార్డ్నెస్ ఆఫ్ హియరింగ్ కలిగిన వాళ్ళు 60 to 70 డెసిబల్స్ లాస్ అనేది కలిగి ఉంటే కనుక వారు ఆ రిజర్వేషన్ కి సంబంధించిన వాళ్ళు అవుతారు అనేసి చెప్తున్నాం. ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి అయితే కనుక సర్వీస్ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఫ్రమ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే టేక్ యూనివర్సిటీస్ గురించి ఇంతకు ముందు కూడా చెప్పినాం, అవి ఏమైనా ఉన్నాయనేసి చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఎలిజిబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్ ఫర్ ది పోస్ట్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఎలిజిబిలిటీ ఎవరైతే కనుక ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకి సంబంధించి అప్లైడ్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ రాస్తారు. కాబట్టి అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అలాగే సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేశాక ఎలిజిబుల్ అయితే కనుక ఎలిజిబుల్ అనేసి ఇక్కడ సంబంధిత అధికారులు ఏంటంటే ఎలిజిబుల్ అనేది టిక్ చేస్తారు. ఒకవేళ నాట్ ఎలిజిబుల్ అయితే కనుక దానికి సంబంధించి ఎందుకు రిజెక్ట్ అయింది అనేసి ఆ రీజన్ అనేది అక్కడ రిమార్క్ అనేది రాయడం జరుగుతుంది. లాస్ట్ గా మనం చూస్తే సిగ్నేచర్ అనేది ఆ కమిటీ మెంబర్స్ సంబంధించి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ మనకి చూస్తే అటెండెన్స్ ఆఫ్ ది కోర్ట్ ఇన్ డిఎస్సి అనేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన అటెండెన్స్ అనేది అంటే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క డిజిగ్నేషన్, మొబైల్ నెంబర్, సిగ్నేచర్ అనేది ఈ ఫామ్ లో ఇవ్వడం జరిగింది. అటెండెన్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ ది అప్లికెంట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే నెక్స్ట్ మనకి అప్లికెంట్ యొక్క అటెండెన్స్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. దీనిలో మనకి అప్లికేషన్ ఐడి, నేమ్ ఆఫ్ ది అప్లికేషన్, ఫాదర్ నేము, కేటగిరీ ఆఫ్ పోస్ట్, తర్వాత సబ్జెక్టు, మీడియం, మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా సిగ్నేచర్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మాన్యువల్ గా తీసుకుంటారు, బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. అటెండెన్స్ ఆన్లైన్ కూడా తీసుకుంటారు అనేసి చెప్తున్నాం.
నెక్స్ట్ మనకి చూస్తే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిపోర్ట్ అనేసి మనకి ఇక్కడ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి టీమ్ మెంబర్స్ ఏ విధంగా వర్క్ అనేది జరుగుతుంది అనేసి ఇక్కడ మనకి ఇచ్చారు. అంటే టీమ్ 1, టీమ్ 2, టీమ్ 3, టీమ్ 4, టీమ్ 5 ఈ విధంగా కేటగిరీ అనేది ఈ విధంగా టీమ్స్ అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి చూస్తే టీమ్ వర్క్ ఫ్లో అనేది ఏ విధంగా ఉండదంటే ఫస్ట్ మనకి మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎంఈఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ లెవెల్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే క్యాండిడేట్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ లెవెల్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి చూస్తే కనుక డిప్యూటీ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, లోకాలిటీ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు చూస్తే స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిపోర్ట్స్ టేకింగ్ అండ్ స్కానింగ్ అనేసి చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించిన అంటే క్యాండిడేట్ సంబంధించి రిపోర్టు తర్వాత స్కాన్ సర్టిఫికేట్స్ అనేవి స్కాన్ చేసే ప్రాసెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి చూస్తే కనుక అప్లోడింగ్ అండ్ డేటా ప్రాసెసింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇది మనకి ఏంటంటే టీమ్ వర్క్ ఫ్లో అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి చూస్తే డెస్క్ టాప్, ప్రింటర్, స్కానర్ అనేసి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే కనుక వాళ్ళ జాబ్ కి సెలెక్ట్ అయితే కనుక డేటా అంతా కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ లో. ఈ విధంగా కంప్లీట్ అయ్యాక ఏంటంటే ఫార్మాట్స్ మెటీరియల్ ఫోల్డర్ అనేసి దానికి సంబంధించి ఫార్మాట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ ఫోల్డర్ లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఉండడం జరుగుతుంది. అంటే మీ క్వాలిఫికేషన్ మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ ఫార్మాట్ మెటీరియల్ ఫోల్డర్ లో మొత్తం కూడా ఆర్డర్ ప్రకారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది డిఎస్సికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేసి చెప్పొచ్చు.